యాహ్! 2 కళ్ళు మూసుకుందాము. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. బాడీని రిలాక్స్‌గా ఉంచి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాము. శ్వాస లోనికి వెళ్తోంది, బయటికొస్తోంది. అలా 9 శ్వాసలు ఎరుకతో గమనిద్దాము. గుడ్ మార్నింగ్ శైలజ గారు. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ సంగీత అండ్ హ్మ్. పద్మావతి గుడ్ గారు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారిని మన గ్రూప్ కాన్షియస్‌నెస్‌కి ఇన్వైట్ చేసుకుంటూ వారికి కనెక్ట్ అయి ఉందాము. మహావతార్ బాబాజీ గారిని, మన పూర్ణ ఆత్మలని ఇన్వైట్ చేసుకుంటున్నాము. వారికి కనెక్ట్ అయి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాతి, మానవ జాతి, వీరందరి కాన్షియస్నెస్‌ని ఇన్వైట్ చేసుకుంటూ కనెక్ట్ అయి ఉందాం. ఆస్ట్రల్ మాస్టర్స్, పరమగురు మండలి, శంబాల మాస్టర్స్, ఆర్క్టోరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఓరియన్స్, మన యాన్సిస్టర్స్, మన స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, వీరందరినీ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. వారి కనెక్ట్ అయి ఉందాం. విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా మన అన్ని శరీరాల్లోనికి ప్రవేశిస్తోంది. గమనిద్దాము.
డివైన్ లైట్ ఆఫ్ ఎనర్జీని మనం శ్వాసిస్తున్నాము. శ్వాసను రిలీజ్ చేసేటప్పుడు మజిల్స్లో ఉన్న టెన్షన్స్ని, మన నర్వస్ సిస్టమ్స్లో ఉన్న టెన్షన్స్ని, మన మైండ్లో ఉన్న టెన్షన్స్ని, వీటన్నిటిని రిలీజ్ చేస్తున్నట్టుగా మనం విజువలైజ్ చేసుకుందాము. డివైన్ ఎనర్జీని శ్వాసిస్తూ మన టెన్షన్స్ అన్నిటిని రిలీజ్ చేస్తున్నట్టుగా నిశ్వాసిద్దాం. ఆలోచనలు వస్తుంటే కట్ చేసి మళ్ళీ శ్వాసని గమనిద్దాము. శ్వాస మీద ధ్యాస.
ఒక చక్కని ప్రశాంత స్థితిని అనుభూతి చెందుతున్నాము. దివ్యశక్తి మన శరీరాల్లోని అన్ని కండరాల్లోనికి, అన్ని వ్యవస్థల్లోనికి, అన్ని ఆర్గాన్స్‌లోనికి, ప్రతి సెల్‌లోనికి ప్రవహిస్తోంది. దివ్యశక్తి మన ఆరాలో ఉన్న బ్లాకేజెస్‌ని రిమూవ్ చేస్తూ ఉంది. దివ్యశక్తితో మన చైతన్య శక్తి కూడి విస్తరిస్తూ ఉంది. ఈ ప్రాసెస్‌ని విజువలైజ్ చేస్తూ 1 మోర్ మినిట్ మాస్టర్స్. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించిన గ్రూప్‌లోనికి వచ్చిన ప్రతి మాస్టర్ యొక్క కాన్షియస్‌నెస్‌కి మనం థాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే మనకు వచ్చిన ఆ దివ్య శక్తిని మనం ప్రపంచ శాంతికి, భూమాతకి, మన లవ్డ్ వన్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ కొంత షేర్ చేసుకుంటున్నాము.
సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని కళ్ళపైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో రెండు చేతులు చూసుకుంటూ దానిలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీదేవి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే అండి. యా, మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు మేడం. యా. ఓకే. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మెడిటేషన్ ఎవ్రీవేర్ టీం వాళ్ళకి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం చెప్పాలంటే అంత ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ అవి ఏమీ లేవు, కానీ నేను ఎలా జర్నీ స్టార్ట్ చేశాను అనేది నేను పంచుకుంటానండి ఈరోజు. చిన్నప్పుడు నేను వెస్ట్ గోదావరిలో పుట్టానండి. అంటే నేను పుట్టింది పెరిగింది అంతా కూడా వెస్ట్ గోదావరి. నేను చదువుకోవడం అంతా కూడా అక్కడేనండి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. నా జీవితం ఏంటంటే చాలా అందమైన జీవితం అండి. అంటే మంచి ఫ్యామిలీ, మంచి వాతావరణం, ఆడుకునే టైంలో ఆడుకునే వాళ్ళం, చదువుకునే టైంలో చదువుకోవడం, ఏది లోటు లేదండి. ప్రతిదీ జీవితంలో చాలా హ్యాపీగా, అంటే ఏ టైంలో ఎలా ఎంజాయ్ చేయాలో, ఏ వయసులో ఏ ఎంజాయ్ చేయాలంటే ఆటలు కూడా ఎలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం అంటే మా తమ్ముళ్ళతో నేను ఏంటది గోళీ ఆట ఇలాంటివి కూడా ఆడేవాళ్ళం అండి. అంటే అంత ఆ టైంలో ఏ టైంలో ఎలాంటి ఎంజాయ్మెంట్ కావాలో అలాంటిదంతా నా లైఫ్ అలా డిజైన్ చేసుకొచ్చానని ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకు. అలాగే ప్రాపంచికంగా నా జీవితం అలాగా 2008 వరకు కూడా ప్రాపంచికతలోనే ఉన్నానండి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమీ తెలియదు. అంతకుముందు పూజలు కూడా అమ్మాళ్ళు పూజలు చాలా బాగా చేసేవారండి. నోములు, వ్రతాలని, పూజలు, రకరకాల పూజలు చేసేవారు. నేను దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది, కానీ నాకు పూజ అంటే అసలు ఏంటో ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి సర్దడం, దీపాలు పెట్టడం, ఎందుకో అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అమ్మ అనేది అన్ని పనులు ఇంట్రెస్ట్గా, అమ్మకి ఏం కావాలని హెల్ప్ చేసేదాన్ని, అన్ని చేసేదాన్ని, కానీ పూజ దగ్గరికి మాత్రం ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఏంటి అన్ని చేస్తావు, పూజ అంటే ఎందుకే ఇంట్రెస్ట్ ఉండదని అడిగేది. ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు అలానే నమ్మవా అంటే చాలా నమ్మేదానండి. రోజు హనుమాన్ చాలీసా చదివేసుకునేదాన్ని ప్రతిరోజు. ఎవరు చెప్పారో తెలియదు, కానీ నాకు గుర్తుందండి. నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకొని రోజు ఉండేది కాదు నాకు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ చదువుకునేదాన్ని, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి అలంకారాలు చేయడం ఇలాంటివి మాత్రం ఎందుకో అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదండి. పొరపాటు చేయాల్సి వస్తే తప్పనిసరిగా చేసేదాన్ని, కానీ ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. అయితే నా గురువు ఆధ్యాత్మికతలోకి నేను రావడానికి నా గురువు, ఆది గురువు తల్లి అంటారు కదండి, నా ఆధ్యాత్మిక గురువు కూడా నా తల్లేనండి. అది నా అదృష్టమేమో. నాకు అలాంటి అమ్మని నేను ఎంచుకున్నందుకు. ఎందుకంటే ప్రతి అడుగులోనూ అండి మా అమ్మ నాకు చాలా, అంటే ఎలా గైడ్ చేయాలో నన్ను చాలా కరెక్ట్గా, నేను ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేసే టైంలో నన్ను చాలా కరెక్ట్గా ముందుకు నడిపించారండి ఆవిడ. నేను ఆవిడని తెచ్చుకున్నందుకు చాలాసార్లు నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటానండి. నా తల్లిగా ఆవిడని ఎంచుకున్నందుకు నేను. ఆవిడే నా గురువు అండి. ప్రతి విషయంలోనూ ఆవిడే నా మొదటి గురువు. అయితే అంటే ప్రతి చిన్న విషయం, ఎలాంటి విషయాలంటే చిన్నప్పుడు అంటే పని చేసే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని ఏమాత్రం అగౌరవంగా చూసినా నాకు చెప్పేవారు ఆవిడ. నువ్వు ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర డబ్బు లేక వస్తున్నారు అంతే, మన దగ్గరికి మనం ఎంతో వాళ్ళం అంతే. ఇలాంటి చిన్న చిన్ని వాల్యూస్ అన్నీ నాకు చిన్నప్పుడు తను నేర్పించిందండి నాకు. అలాంటి వాల్యూస్ ఇలా ఎప్పుడు గుర్తుండిపోయినాయండి నాకు అవి. అంటే ఇప్పుడు తనే చేయాలి అన్నట్టు ఉండేది కాదండి. కొంచెం గిన్నెలు క్లీన్ చేయాల్సి వస్తే చేసేసుకునేది. నేను అనేదాన్ని, అమ్మ తను వస్తుందిగా, నువ్వు ఎందుకు తోముతున్నావు అని అడిగేదాన్ని. అడిగితే ఏమైంది, ఎక్కువ ఉన్నాయి కదా, అన్ని వాళ్ళే చేయాలని ఏముంది అలా. అంటే చాలా ప్రతి ఒక్కళ్ళని ఎలా అంటే సమానంగా చూసేస్తాను. అలాంటి వాల్యూస్ అన్ని తను నేర్పించినవి ఆటోమేటిక్గా నేను తనని చూస్తూ ఉన్నాను కదా, నాకు కూడా అలాంటి వాల్యూస్ కొన్ని వచ్చినాయండి. అలా 2004, 2005 ఆ టైంలో మా పేరెంట్స్ ఇద్దరు మెడిటేషన్లోకి వచ్చారండి. వాళ్ళు తాడేపల్లిగూడెంలో ఉంటారండి. ఒక మంచి బ్యాచ్ ఉంది అక్కడ, ఒక గ్రూపు. వాళ్ళు చాలా వర్క్ చేసేవారండి ఆ టైంలో. అంటే అక్కడ ఉన్న గుడులన్నీ తిరిగి మెడిటేషన్ నేర్పించడం, అలాగే 40 ఇళ్ళు పెట్టుకునేవారండి. అంటే ఆ ఇంట్లో వాళ్ళు తెలుసో తెలియదో, తెలిసినా తెలియకపోయినా 40 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం నేర్పించడం, అలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసేవారండి. అప్పుడు నన్ను కూడా ధ్యానం చేయంటే చేస్తా చేస్తా అనేదాన్ని, కానీ నాకు అంత ఇంట్రెస్ట్గా నేనేం చేయలేదండి అప్పట్లో. 2004-05 ఆ టైంలో. తర్వాత 2008కి వచ్చేసరికి ఏమైందంటేనండి, నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం బాగా, అంటే బుక్స్ అంటే ఏవో స్పిరిచువల్ బుక్స్ ఏం కాదండి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర ఇలాంటి స్టోరీ బుక్స్ ఉండే కదండి. నేను మా పెద్ద తమ్ముడు బాగా ఇంకే బుక్ చదివినా వదిలేవాళ్ళం కాదండి కనిపించిందంటే.
అలాంటి బుక్స్, తర్వాత మ్యాగజైన్స్, నావెల్స్ విపరీతంగా చదివేదాన్నండి. ఆ బుక్స్ చదివే అలవాటు ఉంది. అమ్మ వాళ్ళు మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ధ్యాన మహాయజ్ఞాలు కట్టాల్లో జరుగుతుంది కదండి. అప్పట్లో ఏం జరిగేదంటేనంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊర్లో, శ్రీశైలంలో ఒకసారి, అమరావతిలో ఒకసారి, అలాగే ప్రతి సంవత్సరం ఒక ప్లేస్ మారుస్తూ ఉండేవారండి. ఎక్కడ జరిగినా సరే అమ్మ వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళ వాళ్ళ గ్రూప్ అంతా వెళ్ళేవారు. అక్కడ బుక్స్ అన్ని కొనుక్కొచ్చేది ఆవిడ. నాకు బుక్స్ చదివే అలవాటు ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ బుక్స్ అయితే చదువుతూ ఉండేదాన్నండి. అలా ఒకసారి ఏంటంటే అమ్మ ధ్యానం చెయ్యి చెయ్యి అని చెప్పినా నాకేమి అంత ఇంట్రెస్ట్గా ఏం చేసేదాన్ని కదా, ఏదో తను చెప్పింది కదా అని ఒక 5 మినిట్స్ చేయడం అంతే. అయితే ఒక రోజు ఒక ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చదివానండి ఒక బుక్లో. చదివి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అంటే. ఓ నేను కూడా ఇది చెయ్యాలి అని చెప్పేసి అంటే 2008లో నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేశానండి. అప్పుడు కూడా ఏంటంటే ఎక్కువసేపు ఏం కాదు, నాకు ఎక్కువసేపు అంటే మహా కూర్చొని 20 మినిట్స్ అంతే. ఇంకా బాగా కూర్చున్నానంటే 40 మినిట్స్ అంటే చాలా రేర్ అండి. 20 మినిట్స్ అయితే కూర్చోగలిగేదాన్ని. అప్పుడు అలా స్టార్ట్ చేశానండి 2008లో. నేను ఆస్ట్రల్ ట్రావెల్ ఇంట్రెస్ట్తో వచ్చాను ధ్యానంలోకి. తర్వాత తర్వాత 2000 అప్పుడు మొదలు పెట్టాను, కానీ నాన్ వెజ్ తినడం అయితే మానలేదండి. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినేదాన్నండి నేను. అంటే ఇంకా అది ఉంటే నేను నాన్ వెజ్ ఉన్న రోజు చాలా ఇష్టంగా అన్నం తినేదాన్ని. మిగిలిన రోజులు ఏదో తినాలి కాబట్టి అమ్మ తిడుతుంది తినకపోతే అని తినడం అంతే. ఇష్టం ఉండేది కాదు నాకు. అంత ఇష్టంగా తినేదాన్ని. అలా 2 ఇయర్స్ ధ్యానం చేశాను కానీ నాకేమీ పెద్దగా అనిపించలేదండి. అంటే ఈ నాన్ వెజ్ తిన్నంతసేపు ధ్యానం చేసినప్పుడు ఏమీ పెద్ద నా జీవితంలో ఏ మార్పులు ఏమి లేదు. జస్ట్ ఏదో చేసుకుంటూ వెళ్తున్నా అంతే. 2010లో ఇంకా నాన్ వెజ్ ఎందుకో తినకూడదని అనిపించిందండి. ఇంకా తినడానికి మానేశానండి ఆ రోజు. ఎప్పుడైతే మానేశానో నా జీవితం నెమ్మదిగా మారడం స్టార్ట్ అయిందండి. మారడం అంటే ఏంటంటే ఆహ్, ఆహ్, ఎందుకు అప్పుడు తెలుస్తుందండి. అంటే ధ్యానం చేసిన తర్వాత మనం ఇవన్నీ జ్ఞానం నేర్చుకుంటాం కదండీ! ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంతా మొదలుపెట్టానండి. అప్పుడు ఎప్పుడైతే నాన్ వెజ్ తినడం మానేశానో, ఆ ధ్యానం రిజల్ట్ నాకు కనిపించడం స్టార్ట్ అయిందండి. అప్పుడు కూడా అంతే 20 మినిట్స్ కూర్చోగలిగేవాళ్ళం అండి. కానీ ఎక్కువ సార్లు కూర్చునేవాళ్ళం అండి. అంటే మా మా నాన్నగారు ఏంటంటే 5-6 అవర్స్ ధ్యానం చేసేవారండి అప్పట్లో. నైటు అంతసేపు కూర్చుంటే అమ్మ, నేను మాత్రం ఈ 20 మినిట్స్, మాక్సిమం 40 మినిట్స్ అంతే. మేము కూర్చోలేకపోయేవాళ్ళం. భలే కూర్చుంటున్నారు నాన్నగారు అనుకునేవాళ్ళం మేము. తర్వాత అప్పుడు కాంతి ధ్యానాలని బాలకృష్ణ సారు, రామాచారి సారు లైట్ వర్కర్స్‌లో పెట్టేవారండి కాంతి ధ్యానాలని. ఒకసారి అమ్మ అది చేసి చాలా బావుంది. ఈరోజు గంటన్నర కూర్చున్నా నేను అని చెప్పి నాకు కూడా లింక్ పంపించింది. అప్పుడు నేను కూర్చుంటే నాకు కూడా విపరీతమైన ఎనర్జీస్ అండి. అప్పుడు ఆ ధ్యానం యొక్క రుచి తెలిసిందండి ఆ రోజు. తెలిసినప్పటి నుంచి ఇంకా కాంతి ధ్యానాలు చాలా ఉండేవండి. అప్పుడు ప్రేమనాథ్ సారు, శ్రీధర్ సార్ అని లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు చేయించేవారనమాట. ఆ ధ్యానాలు ప్రతీదీ చేయడం మొదలుపెట్టామండి. ఇంకా అసలు ఆ రుచి తెలిసిన తర్వాత ఆ ఆనందం, మనం ధ్యానం చేస్తే మనకు తెలుసు కదండీ ఎలా ఆనందంగా ఉంటుందో. ఆ ఆనందాన్ని రుచి చూసిన తర్వాత అండి ఇంకా అసలు వదలలేదండి. ఇక గంటలు గంటలు ధ్యానం చేయడం స్టార్ట్ చేసాం. అలాగే నెమ్మదిగా ఆ ధ్యానం ఎక్కువ ఇంకా ఏంటంటే అప్పటి వరకు ఏంటి ఫుల్ ప్రాపంచికతలో ఉన్నాం. కిట్టీలు అని అయి కొంచెం ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నాం. ఇంకా బయట కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి. ఎప్పుడైతే ఈ ధ్యానం యొక్క రుచి తెలిసిందోనండి ఇంక అసలు ప్రాపంచికత అంతా వదిలేసామంటే ఇంటి బాధ్యతల వరకు మా పిల్లలకి కానీ, మా హస్బెండ్‌కి కానీ ఏది వదిలిపెట్టలేదండి. ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళకి చేయాల్సిన పనులు అంటే ఇంటికి ఎవరైనా వచ్చినా ఇంటికి మాకు చాలా మంది విజయవాడలో ఉండేవాళ్ళం మేము. ప్రతిరోజు వారంలో ఒకసారి కంపల్సరీ 2, 3 రోజులు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవారండి గెస్ట్‌లు. వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసేదాన్ని. కానీ ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు మాత్రం మిగిలిన టైం అంతా ఈ పిల్లలకి చేయాల్సిన వాళ్ళని స్కూల్‌కి పంపించి చేయాల్సిన తర్వాత మిగిలిన టైం అంతా ధ్యానం చేయడమేనండి. ఇంక వేరే పనేమి లేదు. ధ్యానం చేయడం. అప్పట్లో క్లాసులు కూడా ఏం పెద్దగా ఉండేవి కాదండి. మా అమ్మ ఎలా నాకు గురువు అని చెప్పాను కదండీ మీకు. ఆవిడ నేను ధ్యానం మొదలుపెట్టిన టైంలో అసలు ఇలాంటి యూట్యూబ్‌లో క్లాసులు కానీ, మనం లైవ్ క్లాసులు వినడమే. ఇంక అంతేకాని మనకి ఇలా క్లాసులు ఇప్పుడు మనకి చూడండి ఎంత అదృష్టం, కరోనా వచ్చిన తర్వాత జూమ్ క్లాసులు, రికార్డింగ్స్ వచ్చి మనకి చాలా మన క్లాసులన్నీ మన ఇంటికొచ్చేస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో మాకొక క్లాస్ వినాలంటేనండి ఎక్కడ చాలా అదృష్టం అనిపించేది. ఒక క్లాస్ విన్నామంటే ఆహా! ఈరోజు ఎంత ఆనందం అనిపించేది మాకు. అప్పుడు అమ్మ ఏం చేసేదంటేనండి వీళ్ళకి క్లాసులుండేయి. తనెళ్ళేది క్లాసులకి. నాకు పిల్లలు చిన్నోళ్ళు. నేనెప్పుడు బయటికెప్పుడు ఎళ్ళేదాన్ని కాదండి. ఇంట్లో ధ్యానం చేసుకోవడమే. తను క్లాస్ వినేసి తర్వాత రోజు పొద్దున్నండి ఆ క్లాస్‌లో ఏం విషయాలైతే చెప్పారో మొత్తం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేదండి. అప్పుడు నేను చాలా ఏంటి మన లైఫ్ మనమే డిజైన్ చేసుకుంటాం అన్న విషయం తెలిసిన రోజు నిజమేనా? నేను నమ్మలేకపోయాను దాన్నండి ఆ రోజుల్లో. కానీ తర్వాత తర్వాత అలాగ తను మొత్తం నాలెడ్జ్ అంతా తను క్లాసులకెళ్ళడం, ఆ క్లాస్‌లో ఏది చెప్పారో అదంతా తీసుకొచ్చి నాకు చెప్పడం. అలా నేర్పించిందండి కొన్ని రోజులు. తర్వాత కొంచెం కొన్ని రోజులయిన తర్వాత మా హస్బెండ్‌కి అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి 1 ½ ఇయర్ లేరండి. అంటే వేరే ఊర్లో మా పిల్లల చదువు, మా స్టడీస్ కోసం అని చెప్పేసి నేను ఉండిపోయాను.
1.5 year ఈయన లేకపోయేసరికి ఇంకా అప్పుడు ధ్యానం అండి. ఇంకా నాకు పని కూడా పెద్ద ఎక్కువ ఉండేది కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నేను ఇంకా ధ్యానమేనండి. ఎంత ధ్యానం చేశానంటే ఇప్పుడు చేయాలంటే కూడా అంత ధ్యానం చేయలేకపోతున్నాను నేను, విపరీతంగానండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ధ్యానంలో కూర్చుని పోవడం, ఏమైనా క్లాస్ ఉంటే పెట్టుకుని వినడం అంతే, ఇంక వేరే పని ఏమీ లేదు. అంత అలా చేస్తూ ఉండగా ఒక్కొక్కటి అంటే మనం అనుకుంటాం కదా, ఏంటి నా జీవితాశయం ఏంటి ఇవన్నీ అనుకుంటాం కదా. ఎప్పుడైతే మనం తపనతో ధ్యానం చేస్తామోనండి, నా లైఫ్ ఎగ్జాంపుల్ అండి. నేను ఇంకొకటి చెప్పాలండి, నా చిన్నప్పుడు ఏంటంటే హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఏదో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల ధ్యానంలోకి వస్తారు అవి పోగొట్టుకోవడానికి. కానీ నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, చిన్నప్పటి నుంచి నాకు పడుకున్నాను అనుకోండి, పడుకోగానే ఏంటో పైనుంచి కిందకి పడిపోయిన ఫీలింగ్ వచ్చేది, టక్కున మెలకు వచ్చేది. అదేంటో తెలియదు నాకు అప్పుడు. తర్వాత ఈ హాస్టల్ ట్రావెల్ గురించి తెలిసిన తర్వాత, ఓహో నేను అలా హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాను, సడన్ గా లేచేసరికి సూక్ష్మ శరీరం వచ్చిన బాడీలో పడేసరికి ఉలికిపాటు వస్తుందనేది నాకు ధ్యానంలో ఈ హాస్టల్ ట్రావెల్ గురించి నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత అర్థమైందండి. అంటే ఇది ఎందుకు, నేను హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదండి నాకు, ఎప్పుడు కూడా ఎప్పుడు నేను హాస్టల్ ట్రావెల్ చేయడం అనేది తెలియదు నాకు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు తెచ్చుకున్నానంటే, నేను ధ్యానంలో చూసాను. నేను ఆ బుక్ కూడా అదే కదండి, హాస్టల్ ట్రావెల్ బుక్ చదివిన తర్వాతే నేను దాని గురించి తెలుసుకున్న తర్వాతే ఆ ఇంట్రెస్ట్తో వచ్చాను. కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానోనండి, హాస్టల్ ట్రావెల్ చేయాలి అనే కోరిక కూడా పోయింది నాకు. ఇంకా అసలు దాని మీద ఈ రోజుకి కూడా నేను చేయాలని లేదు. అంటే నాకు పోయిన లైఫ్ స్టైల్లో ఇప్పుడు అయిపోయి ఉండొచ్చు కదా, నేను ఎందుకు దానికోసం తాపత్రయపడాలి అని అనుకుంటాను. నేను ఏదైతే నా పని నేను చేసుకుంటే వెళ్ళడమే అనే ఒక ఆలోచనతో ఉంటానండి ఈ రోజు. కానీ ఆ రోజైతే నేను ఈ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నది కూడా అందుకే అనుకుంటాను, నేను ధ్యానంలోకి రావడానికి హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి, ఈ నేను నా లైఫ్ అంతా మంచిగా ఎంజాయ్ చేశానని చెప్పాను కదా. ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఒక క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం అండి మేము. మా హస్బెండ్ ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేస్తే అప్పుడు క్వార్టర్స్ ఉండే మాకు. మంచి ప్రకృతి, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ప్రకృతి నుంచి వస్తే పరవశించిపోతాను అనమాట. అలా ఉండిపోతాను. ఇంకెవరో అక్కర్లా, నేను ఒక్కదాన్నే ఉండి, ఎవరిని ఉంటే కూడా ఇష్టం ఉండదు అనమాట. అలా ఒక్కదాన్నే కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం నాకు. అలా అలా అలాంటప్పుడు బాగా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, చాలా ఆనందంగా అనిపించేదండి. ఒక్కొక్కసారి మబ్బులు పట్టినప్పుడు ఇంకా ఎలా ఉండేదంటే వాతావరణం ఎంత ఆనందంగా ఉండేదోనండి. అలాంటి టైంలో ఒక పక్కన విపరీతమైన బాధ వచ్చేసేదండి. అంటే ఒక పక్కన చాలా ఆనందం నాకు, కానీ ఒక పక్కన బాధ వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు. అదే కాదండి, ఇంకెప్పుడైనా కూడా నేను ఆనందంగా ఉన్న టైంలో ఒక పక్క నుంచి ఒక బాధ వచ్చేదండి. ఎందుకో అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైందండి అదేంటంటే, ఏంటి ఇది ఎంత మామూలు ఆనందం, ఈ ఆనందంతో నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, నీ ఆత్మతో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని నా లోపల నుంచి నా సోల్ ఘోషించేదనమాట అప్పట్లో. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానండి, ఇప్పుడు కంప్లీట్ గా ఆనందాన్ని, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయగలుగుతున్నానండి. అంటే నా పర్పస్ వైపు వెళ్ళకుండా నేను ఆగిపోయానని చెప్పేసి నా సోల్ అలా చూపించేదనమాట నాకని తర్వాత అర్థమైందండి. అలా ధ్యానం చేసుకుంటే వెళ్ళిపోతే ఒక్కొక్కటి ఏంటంటే, నేను ఇలా ధ్యానం చేస్తున్నా కదండి, అప్పుడు కరోనా టైము ఈ లైట్ వర్కర్స్ లో ఉండేదాన్నండి. లైట్ వర్కర్స్ ప్రతి మాస్టర్ అందులోకి వచ్చేవారండి. ఏ మాస్టర్ అందులోకి వచ్చి వాళ్ళ జూమ్ లో జాయిన్ అయిపోవడం. ఇంక ఎవరు వీళ్ళలో వాళ్ళో లేదండి, ఎంతమంది క్లాసులు అంటే ఇప్పుడు సరోజ మేడం కూడా అక్కడేనండి, తర్వాత వంశీ సార్ది, ప్రబోధ్ సార్ది, ప్రాణహిత మేడం అని ప్రతి ఒక్కళ్ళ దాంట్లో జాయిన్ అవ్వడం, అందరు నాలెడ్జ్ తీసుకున్నానండి. ఇంకా అయ్యప్ప పిండి అని ఒక ఆయన ఉండేవారు, లైవ్ సెషన్స్ ఇచ్చేవారు మధ్యాహ్నం అప్పుడు. ఎవరు ఎవరు ఎలాంటి జూమ్ పెడితే, ఎలాంటి ధ్యానం చెప్తే అలాంటి ధ్యానాలండి. లైట్ వర్కర్స్ వాళ్ళు అమరత్వ సిద్ధి అని, లేకపోతే ఈ కాంతి ధ్యానాలు చెప్పాను కదండి, ఇంకా ఏదో ఇంకే ఒకటి కాదండి, ఎలాంటి ధ్యానాలు ఎవరు పెడితే అలాంటి దానిలో జాయిన్ అయిపోవడం అండి. అన్ని చేయడం, అలా చేసుకుంటే ఇంకా ధ్యానమే, ఇంకా ధ్యానం తప్ప వేరేది ఏమీ లేదు అని. పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా మాట్లాడాలంటే ఇంకా ప్రాపంచిక మాటలు ఏం రావట్లేదు, వాళ్ళతో ధ్యానం గురించి చెప్పడమే. చెప్పి నేను ఏదైతే గ్రూప్లో ఉన్నానో ఆ గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేసేదాన్నండి. ఇదే నా పని, నేను అదే అనుకున్నా, ఇంక వేరే ఏమీ నా పని ఏమీ కాదు, జస్ట్ ధ్యానం చేసుకోవడం, ఎవరైనా ఉంటే వాళ్ళని జాయిన్ చేయడం, ఆ గ్రూపుల్లో జాయిన్ చేయడం, ఇదే అనుకునేదాన్నండి. అలా జరిగిపోతూ ఉందండి జీవితం ఆ టైంలో. అలా ధ్యానం చేసేటప్పుడు ఆ, ఒక ఇంకా ధ్యానం ఎంత అంటే చెప్తున్నా కదండి. ఆ, ఒక రోజు ఒక క్లాస్కి వెళ్ళేవాళ్ళండి. అమ్మ చెప్పారు, ఇంకా నువ్వు ఇంట్లో కూర్చోవడమే కాదు, ఇప్పుడు మా హస్బెండ్ అప్పుడు వేరే ఊర్లో ఉన్నారన్నాను కదా, తను ఎలాగూ లేరు కదా, నీకు ఇంట్లో పని ఏం లేదు కదా, లైవ్ క్లాసులు జరిగేటప్పుడు వెళ్తా ఉండు, క్లాసులకి వెళ్తా ఉండు అని చెప్తే అప్పుడప్పుడు క్లాసులు కూడా వెళ్తా ఉండేవాళ్ళం అండి. మా ఇంటికి ఒక 15 minutes దూరంలో ఒక మేడం రోజు 40 days క్లాసులు పెట్టుకునేవారు వాళ్ళు. నేను ప్రతిరోజు బండి మీద వెళ్తే 15 to 20 minutes పట్టేదండి. మధ్యాహ్నం టైంలో వాళ్ళు అడిగేవారు, సూర్యుడు ఇంత ఎండలో ఎలా వస్తావు నువ్వు అని అడిగేవారు. నాకు సూర్యుడైనా చంద్రుడైనా ఒకటే అనేదాన్ని. అలా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అండి 40 days క్లాస్ కూడా.
మా ఇంటి దగ్గర నుంచి రోజు వెళ్ళి ఆ క్లాసులు అటెండ్ అయ్యేదాన్నండి. అలా ఎవరి క్లాసులు పెడితే అలా క్లాసులు అటెండ్ అయితే ఒక రోజు ఒక సార్ ఒక క్లాస్కి వచ్చారండి. ఆయనకి 60 ఇయర్స్ పైనే ఉంటాయి. ఆయన చెప్పారు, నైట్ అంతా ధ్యానం చేయాలి. పత్రిక సార్ చెప్పేవారు, పగలంతానేమో ప్రాపంచికత కోసం నైట్ అంతా ధ్యానం చేసుకో, ఆధ్యాత్మికత కోసం ఉపయోగించుకోవాలని చెప్పారండి. నేను నైట్ అంతా కూర్చుని ధ్యానం చేసుకుంటానని చెప్పారు ఆయన. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి బాబాయ్ నైట్ అంతా ఎలా కూర్చుంటారు అనుకునేదాన్నండి. అనుకుంటే ఒక రోజు ఇలాగే ధ్యానం చేసుకుంటా ఉంటే, నేను అప్పుడు మా అబ్బాయి ఇంటర్కి వచ్చాడండి. మా హస్బెండ్ లేరు, మా అమ్మాయి కూడా హాస్టల్లో ఉంది. అయితే వాడు చదువుకుంటా ఉంటే నాకు 10 కల్లా పడుకునే అలవాటు ఉంది. ఆ టైంలో ధ్యానం చేసేసి అప్పుడు పడుకునేవాళ్ళం. అయితే ఇంక వీడు చదువుకునే టైంలో నేను పడుకుంటే ఎందుకు, నేను కూడా ధ్యానం చేసుకుంటే కూర్చుందాం, నేను పడుకుంటే వాడికి చదువుకోవాలని మెచ్చదు అని చెప్పేసి, నువ్వు అయిపోయిన తర్వాత చెప్పమ్మా అని చెప్పేసి ధ్యానంలో కూర్చునేదాన్నండి. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, వాడు చదువుకోవడం అయిపోయింది, నా ధ్యానం అలా డీప్గా వెళ్ళిపోయేదని అప్పుడు లేపేసేవాడు వీడు. అప్పుడు తర్వాత చెప్పా, అమ్మ ఒకసారి పిలువమ్మా, నేను లేవకపోతే అలా వదిలేయను నన్ను అనేదాన్ని. అలా ధ్యానం ఎక్కువ టైం చేయడం అలవాటు అయింది, నైట్ కూడా. అయితే ఒకరోజు ఆ, ఈ ఏంటది శివరాత్రి వచ్చిందండి. శివరాత్రికి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, నేను మా హస్బెండ్ ఈ రోజు పిరమిడ్ దగ్గరికి వెళ్తున్నాము, నైట్ అంతా ధ్యానం చేస్తాం మేము అని చెప్పారు. నాకు కూడా అప్పటికి ధ్యానం అంటే చాలా పిచ్చి అండి. ఇంకా పిచ్చి అనే చెప్పాలి దాన్ని. అలాగ పిచ్చిగా ఇంకా ధ్యానమే 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 అలాగే ఉండేదాన్ని. అయితే తను, నాకు ఆ రోజు బాధ అనిపించింది, అబ్బా వీళ్ళైతే భలే వెళ్తున్నారు కదా, నేను వెళ్ళట్లేదు కదా అని. ఒక్క నిమిషం అండి, నాలో ఉన్న ఒక చిన్న పాజిటివ్ ఏంటంటేనండి, నేను ఎప్పుడు ఎక్కువగా నెగిటివ్ని క్యారీ చేయను. ప్రతి దానిలో ఒక పాజిటివ్ ఒక విషయాన్ని తీసుకుంటాను నేను. వెంటనే అనిపించింది, బాధ వచ్చింది ఒక నిమిషం, వీళ్ళు వెళ్తున్నారు కదా, నాకు అవకాశం లేదు కదా, నేను వెళ్ళడానికి కుదరదు అనుకున్నా. అనుకుని వెంటనే నేను ఎందుకు బాధపడాలి, లైవ్ ఉంది కదా అని చెప్పేసి అప్పుడే పిప్పళ్ళ ప్రసాద్ గారు ఏదో లైవ్ ఉందని చెప్పేసి ఒక గ్రూప్లో వచ్చింది మెసేజ్. ఆ రోజు నైట్ అంతా లైవ్, ఆయన మ్యూజిక్తో లైవ్ ఉంది. వెంటనే అది నేను కూడా ఫోన్లో పెట్టుకుని, ఇంట్లో ఎందుకు చేయకూడదు, పిరమిడ్ దగ్గరికి వెళ్ళడం ఏముంది అని చెప్పేసి అండి కూర్చున్నా. నేను ఏమనుకున్నాను, నైట్ అంతా కూర్చోగలను నేను అనుకోలేదు. అప్పటికి ఏంటంటే నైట్ ధ్యానం చేయొచ్చు, నైట్ అంతా ధ్యానం చేయొచ్చు అంటే ఆ సార్ చెప్పారని చెప్పాను కదా. నేను అనుకున్న నైట్ అసలు ఎలా చేస్తారని అనుకున్నా, కానీ నేను అసలు నమ్మలేదు కూడా దాన్ని. అంటే కూర్చోగలను అనే ఆలోచన కూడా లేదు నాకు. ఆ రోజు ఆ పిప్పల ప్రసాద్ గారిని పెట్టుకునండి మ్యూజిక్, అలా కూర్చున్నా. వాళ్ళు వెళ్ళారు కదా, నేను కూడా ఇంట్లో చేద్దామని కూర్చుంటే నాకు తెలియకుండా అలా 4 అయిపోయిందండి టైం. నేను లేచి నా కళ్ళు తెరిచి చూసుకునేసరికి 4. చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి 4 వరకు కూర్చుని పోయానా నేను అనుకుని. అప్పుడు ఇంకా ఈ గంట పడుకోవడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఏదో మ్యూజిక్ పెట్టుకుని మళ్ళీ కూర్చున్నానండి. ఆ రోజు నాకు ఏమర్థమైందంటే, నైట్ మెడిటేషన్ చేయడం కష్టం కాదు అనే విషయం ఆ రోజు అర్థమైందండి నాకు. అర్థమైన తర్వాత ఆ రోజు నుంచి ఏం చేసేదాన్నంటే, అలా రోజు కంటిన్యూ చేస్తూ ఆ, రోజు 2 అవర్స్ నిద్రపోయేదాన్నండి. అంటే ఇంకా అలా అలా కూర్చుంటే కాంతి ధ్యానాలు ఉండేయండి. అప్పుడు 3 అవర్స్ అవి పెట్టుకునేదాన్ని. ఆ మ్యూజిక్ లేకపోతే మళ్ళీ మెలకు వచ్చేసేది నాకు. అలా కూర్చుని నిద్రలోకి వెళ్ళిపోయేదాన్ని. కానీ అది నిద్ర అని కూడా చెప్పలేను, యోగ నిద్ర అంటారు కదా. ఎందుకంటే ఆ వీడియో అవగానే టక్కన మెలకు వచ్చేసేది నాకు. నిద్ర అయితే అలా మెలకు రాదు కదండి. అలా కుర్చీలోనే కూర్చునేదాన్ని. అలా ఇలా 2 అవర్స్ 1.5 ఇయర్ అండి అలాగే. ప్రతిరోజు 2 అవర్స్ పడుకునేదాన్ని. 3కి పడుకుంటే 5కి లేచేదాన్ని, 4కి పడుకుంటే 6కి లేచేదాన్ని. అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. వచ్చిన తర్వాత మళ్ళీ మేము అక్కడ ఊరు షిఫ్ట్ అయిపోయాము. అయిన తర్వాత అప్పటికి గుడాకేష లేవండి అప్పుడు నేను అవి చేసే టైంలో. తర్వాత ఆ టైంలో గుడాకేష ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇలా నైట్ అంతా ధ్యానం చేయడం గుడాకేష నేర్పిస్తున్నారు ప్రభోత్ సార్ అని నోటిఫికేషన్ వస్తే, మా హస్బెండ్కి చెప్తే ఈయన అసలు ఒప్పుకోరనమాట. నువ్వు ఏది అంతసేపు, నేను అంతసేపు కూర్చోవడం కూడా ఇష్టపడేవారు కదా ఈయన. నేను పడుకుంటున్నా అని చెప్పేసి కూర్చునేదాన్ని నేను. అయితే ఈయన అనేవారు, ఒక గంట చేసుకోవడం ఓకే, ఏదో ప్రశాంతంగా ఉండడం కోసం అంతసేపు ధ్యానం చేయకూడదు, అది అసలు మంచిది కాదు అలా అనేవారు అనమాట. అసలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ అప్పుడు ఒక సంఘటన ఏం జరిగిందంటేనండి, మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా చికెన్ పాక్స్ వచ్చింది ఆ టైంలో. వచ్చి వాళ్ళ ముగ్గురు కొంచెం చాలా బాగానే సఫర్ అయ్యారు. నేను వాళ్ళకి చేసే సేవలన్నీ చేస్తున్నాను, కానీ నేను ఎలాంటి సఫరింగ్ నాకు లేదండి. అంటే నాకు ఎలాంటిది అంటుకోలేదు. అంటే అది మామూలుగా ఒకరికి వచ్చిందంటే స్ప్రెడ్ అయిపోతుంది కదండి. అప్పటి నుంచి ఎందుకో మా హస్బెండ్ కూడా నమ్మకం వచ్చింది, ఓకే ఇదేదో ఉంది అన్నట్టు నమ్మకం వచ్చి నన్ను ఏమీ ఇంకా వ్యతిరేకించలేదండి. గుడాకేశ కూడా నేను అసలు జాయిన్ అవుతానంటే ఫస్ట్ ఏం మాట్లాడలేదండి. నేను ఇంక మౌనమే అంగీకారం అనుకుని చెప్పేసి ఆ గుడాకేశ జాయిన్ అయ్యానండి. అప్పటికే నాకు 1.5 ఇయర్ నుంచి 2 అవర్స్ నిద్రపోతున్నాను కదా, సక్సెస్ఫుల్గా 40 డేస్ కంప్లీట్ చేశానండి. అక్కడ వీడియో ఆన్ చేసుకుని కూర్చోమనేవారు వాళ్ళ ధ్యానంలో. కంప్లీట్ చేసిన తర్వాత కూడా నేను దాన్ని 6 మంత్స్ కంటిన్యూ చేశానండి దాన్ని. గుడాకేశ ధ్యానం 6 మంత్స్. నేనేమనుకున్నానంటే, ఇక నిద్ర అక్కర్లేదు నాకు అసలు. ఎలా ఉండేదంటేనండి ఆ ధ్యానం చేసేటప్పుడు, ఆ, ఇంకా పగలు కూర్చున్నాం అనుకోండి, అక్కడ ఏం చెప్పేవారంటే, మనం నైట్ ధ్యానం చేయడానికి పవర్ కావాలంటే పగలు కూడా ధ్యానం చేయాలి. కొన్ని కొన్ని టైమింగ్స్ ఇచ్చేవారు అనమాట. అంటే 20 మినిట్స్కి ఒకసారి చేసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయాలి. లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి 1 మినిట్ ధ్యానాలు ఇచ్చేవారండి.
ప్రతి 10 మినిట్స్కి ఒకసారి 1 మినిట్ ధ్యానం చేయాలి. అలా కొన్ని కొన్ని టైమింగ్స్ ఇచ్చేవారండి. అలా చేసుకుంటూ అంటే పగల ఎనర్జీ కోసం నైట్ ధ్యానం చేయాలి, నైట్ ఎనర్జీ కోసం పగలు చేయాలని చెప్పేవారు. అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. అసలు అంటే నడుం కింద వాల్చకూడదు అసలు. అసలు మామూలుగా కూడా పడుకోకూడదు, ఇంకా అసలు ఎక్కడ కింద కానీ సోఫాలో కానీ పడుకోకూడదు, జస్ట్ కూర్చునే ఉండాలి. అలా 6 మంత్స్ సక్సెస్ఫుల్ గా చేసి నేను ఇంకా పడుకునే అవసరమే లేదనుకున్నానండి. ఎందుకంటే పగలంతా కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉండేదంటే బాడీ ఇలా కూర్చుంటే అలా కళ్ళు మూసుకుంటే ఉండేదంటే ఒక బ్రహ్మానంద స్థితి, నిజంగా అదే అనుకుంటండి. ఏ టైంలో కూర్చున్నా ఇంకా అసలు కళ్ళు మూసుకుని కూర్చోవాలనిపించేదండి, కళ్ళు కూడా తెరవాలనిపించేది కదా, అంత ఎనర్జెటిక్ గా ఉండేది బాడీ. అయితే ఆ టైంలో ఏమైందంటేనండి, అంటే మనల్ని మనమే ఎలా వెనక్కి లాక్కుంటామా అనేది, నేను అసలు ఎప్పుడు మళ్ళీ పడుకుంటాను అనే ఆలోచన కూడా చేయలే ఆ టైంలో. అప్పుడే ఆ టైంలోనే మేము ఆ ఊరు కొత్తగా వచ్చేసరికి మా రిలేటివ్స్ ఎవరో ఉండి మమ్మల్ని భోజనానికి పిలిచారండి. పిలిచి మా హస్బెండ్ మా అబ్బాయి కూడా నాన్ వెజ్ తింటారండి. నేను మా అమ్మాయి ఇంట్లో మానేసాం కానీ వాళ్ళిద్దరు ఇంకా తింటారు. అయితే వాళ్ళు బాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెట్టి భోజనం పెట్టారండి ఆ రోజు. వాళ్ళు తిన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము కూడా ఇంటికి పిలుద్దాం అని చెప్పేసి, వాళ్ళు పెట్టారు కదా మనం పెట్టకపోతే బాగోదు అంటే నేను అప్పటికే అంటే నేను నాన్ వెజ్ తినడం మానేసాను 2010లోనే, కానీ నేను వండి పెట్టేదానండి. మా హస్బెండ్ మా అబ్బాయికి కూడా వండి పెట్టేదాన్ని. అలా ఎప్పుడంటే 2018 ఆ టైం వరకు కూడా వండి పెట్టాను. నేను తినలేదు కానీ 6-7 ఇయర్స్ వండి పెట్టాను. తర్వాత ఇంకా నేను వండను అని కరోనా అప్పటి నుంచి అండి. నేను వండనంటే కొంచెం మా ఇంట్లో ఒక 15 డేస్ కొంచెం కోపడ్డారు. ఆ, కొంచెం చేశారు, మౌనం మౌనం మా ఇంట్లో అంతేనండి. అయినా సరే నేను దానికి మాత్రం ఒప్పుకోలేదు వండడానికి. తర్వాత వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయారు, సరే అనేసి కాంప్రమైజ్ అయిపోయారండి. అయితే అప్పటి నుంచి నేను అసలు ఎప్పుడు వండడం కానీ నేను తెప్పించడం కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రెస్టీజ్కి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టారు కదా మనం పెట్టకపోతే బాగోదని చెప్పేసి నేనే డబ్బులు ఇచ్చి, నేనేం వండలేదండి అప్పుడు కూడా, కానీ నేను డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో వండించి చేశానండి. చేసినప్పుడు ఏమైందంటేనండి, తర్వాత కొన్ని రోజులకే నేను కొబ్బరి ఇలా తీస్తుంటే మామూలుగా అరచేతిలో దిగుతుంది కదండి చాకు, అది నాకు మణికట్టు దగ్గర కట్ అయిపోయిందండి. ఎంత లోతుగా అంటే 5 కుట్లు పడినాయి నాకు. కానీ నాకేమీ కాలేదు. అంటే అంత లోతుగా దిగిందంటే అక్కడ మొత్తం కట్ అయిపోవాలి నర్వ్స్, కానీ కట్ అవ్వలేదు. అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటేనండి, నాకు పనిష్మెంట్ అది. పనిష్మెంట్ కాదు అది, ఒళ్ళు ఎలా ఉంది నీకు తెలిసి కూడా ఎందుకు చేసావని నాకు యూనివర్స్ ఒక హెచ్చరిక అని అర్థమైంది నాకు. అప్పుడు అనుకున్నా అది కూడా నొప్పండి, చాలా రోజులు తగ్గల. అప్పుడు ఇంకా నేను కూర్చోలేకపోయానండి ధ్యానంలో. పడుకుంటే నొప్పి ఉండేది కాదు, కూర్చుంటే నొప్పి వచ్చేసేదండి నాకు. అప్పుడు అది బ్రేక్ అయిపోయింది నా గుడాకేశ ధ్యానం. అప్పటి నుంచి బ్రేక్ అయిపోయినప్పుడు నొప్పి కూడా తగ్గట్లే చాలా రోజులు. తగ్గకపోతే అప్పుడు యూనివర్స్కి చెప్పుకున్నాను, నేను నిజంగానే తెలిసి చేశాను అని. ఏదైతే నేను ఆ ప్రాన్స్ తెప్పించానండి, చేపలు తెప్పించాను అప్పుడు, అంటే అప్పటి వరకు నేను మానేసిన తర్వాత చేయలేదు. అప్పుడు అన్నిటిని గుర్తు తెచ్చుకుని సారీ, నాకు తెలిసి కూడా మిమ్మల్ని హింసించాను నేను అని వాటికి ప్రతిదానికి సారీ చెప్పుకుని ఇంకెప్పుడు చేయను. నేను ప్రెస్టీజ్ కోసమో ఎవరి కోసమో నేను ఎప్పుడు తెప్పించను, నేను ఎప్పుడు ఎవరితో చేయించను అని చెప్పేసి సారీ చెప్పుకున్న తర్వాత ఆ నొప్పి తగ్గిందండి నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ చేయాలంటే అలా నైట్ అంతా చేసి కంటిన్యూస్గా చేయాలంటే చేయలేకపోయానండి. అలాగా అది అయిపోయిన తర్వాత గుడాకేశ ధ్యానం చేసిన తర్వాత అండి, ఇంకా టీచింగ్ చేయాలి, ఏదైనా చెప్పాలి ఇలా ఏమీ నాకు అసలు ఆలోచన లేదండి. ధ్యానం చేయడం ఒక్కటే అనుకునేదాన్ని నేను. అనుకోకుండా ఒక మెడిటేషన్ గ్రూప్లోనండి మేము టీచర్ ట్రైనింగ్ ఇస్తాము జాయిన్ అవ్వండి అంటే, వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి ఒక నెంబర్ ఇచ్చారండి, ఎన్రోల్ చేసుకోమని. నేను వెంటనే నా నెంబర్ పంపించాను. కానీ తర్వాత ఒక వారానికి యూట్యూబ్లో చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఒక బ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి నేను కూడా నెంబర్ ఇచ్చాను కదా నాకేమీ రాలేదు అనుకున్నా. అనుకునేసరికి ఈలోపు ఎవరో ఇంపాక్ట్, వేరే మెడిటేషన్ గ్రూప్లో ఇంపాక్ట్లో మీకు టీచర్ అవ్వాలనుకుంటున్నారని ఒక ఫ్లైర్ వచ్చిందండి. సరే ఎక్కడైతే ఏమైందని చెప్పేసి అందులో జాయిన్ అయ్యానండి. అది నా లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి నాకు. ఎందుకంటే అక్కడండి ఎలా ఉంటదంటే చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారండి అక్కడ. ఆడియోస్ ఫస్ట్ ఒక 3 మినిట్స్ ఆడియో షేర్ చేయమంటారు. అంటే ఏదో ఒక టాపిక్ ఇస్తారు, వాళ్ళే టాపిక్ ఇస్తారు, లేకపోతే మనం సెలెక్ట్ చేసుకోమని. అంటే ఒక టాపిక్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుని అలా 3 మినిట్స్ ఆడియో, తర్వాత నెమ్మదిగా 10 మినిట్స్ ఆడియో వరకు తీసుకెళ్ళి తర్వాత వీడియో స్టార్ట్ చేస్తారండి. అలా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశానండి నేను. ఎలా అంటే దగ్గర దగ్గర 150 మెంబర్స్ జాయిన్ అయితారండి. 10 నుంచి 15 మెంబర్స్ వరకే ఫైనల్గా అంటే అన్ని కంప్లీట్ చేశారు. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. తర్వాత సెకండ్ లెవెల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆడియో పెట్టాలి, వీడియో పెట్టాలి, అవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి సెకండ్ లెవెల్ కూడా జాయిన్ అయ్యానండి నేను. జాయిన్ అయ్యి సెకండ్ లెవెల్లో కూడా మళ్ళీ ఒక 20 మంది ఎంతమంది వచ్చారు అంతే సెకండ్ లెవెల్కి. అక్కడ మళ్ళీ లాస్ట్లో 5 మెంబర్స్ వరకే ఫైనల్కి వెళ్ళామండి, అందులో నేను కూడా ఉన్నాను. అది కూడా పూర్తి చేశాను నేను. అది నాకు నా జీవితంలో చాలా ఉపయోగపడిందండి. అంటే స్పిరిచువల్ టీచింగ్ చేయడానికి నాకు అక్కడ నేర్చుకున్నానండి నేను ఇంపాక్ట్లో.
అంటే అది చూడండి, అది ఎలా అంటే ఒక గ్రూప్ అన్నాను కదా, నేను నిజంగా ఆ గ్రూప్ లో ఉంటే అక్కడ ఆగిపోయేదాన్నేమోనండి. అలా ఆగకుండా ఉండడం కోసమే నాకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు ఆ రోజు అనేది నాకు అర్థమైంది. అంటే మనం ఎప్పుడైతే తపనతో ఇది తప్ప వేరేది లేదు, నాకు ధ్యానం చేయడము జ్ఞానం తప్ప నాకు ఏమీ వద్దు అనుకుంటే ఆటోమేటిక్ గా మనం ఎలాంటి 1 మినిట్ అండి. ఆ, ఇంకా మనకి యూనివర్సే తీసుకెళ్తుందండి. మనం నేను నేను ఇది చేయాలా, నేను అది చేయాలా అక్కర్లేకుండా నా లైఫ్ అయితే నన్ను అలాగే తీసుకెళ్ళిందండి. కరెక్ట్ గా ఇంపాక్ట్ ట్రైనింగ్ అయ్యేసరికి ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేస్తుందండి. కాల్ చేసి సరోజ మేడం వస్తున్నారు వైజాగ్ లో, కలుస్తారా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే వెళ్ళి మేడం కలిసాను. కలిసిన తర్వాత అప్పటికి నేను సరోజ మేడం గ్రూప్ లో కూడా లేనండి. అప్పుడు గ్రూప్ లో యాడ్ చేశారు నన్ను. యాడ్ చేసిన తర్వాత ఒక వారం రోజులకే నవోదయ ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, ఎవరైనా జాయిన్ అవుతారా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అంటే ఆ జాయిన్ అవ్వడం. నెమ్మది నెమ్మదిగా అందులో ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నానండి ఈ రోజు. అలా అంటే యూనివర్స్ అలా తీసుకెళ్ళిందంటే అవకాశాలు, అది కూడా ఎలా వచ్చిందంటే మనకు చెప్తారు కదండి, మన అవకాశాలు మనమే సృష్టించుకుంటాం అంటారు కదా. అలా మధ్యలో నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఎల్వన్ చేశానండి. ఆ టైంలో కూడా నేను మెడిటేషన్ ఎవ్రీవేర్ గ్రూప్ లో బుక్ రీడింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడేనండి. ఈ టీంకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఇక్కడే. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అంటే చూడండి, మన అవకాశాలు ఎవరో సృష్టించరు, మనమే సృష్టించుకుంటాం. మనకు ఒక పాయింట్ కూడా ఉంది కదండి. సుకృత, అప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది సుకృత. తను వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ కజిన్ ఎవరో ఒక ఫ్రెండ్కి తను ఒక బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ. సుకృత, నేను అప్పుడు అన్నా సుకృత ఎందుకు ఎలాగే చెప్తున్నారు కదా, రికార్డ్ యూట్యూబ్ లో పెట్టొచ్చు కదా అందరూ వింటారు అంటే, తను అప్పుడు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత తనకి జాబ్ వచ్చేసి తను బిజీ అయిపోయి నన్ను అడిగారు మీరు చదువుతారా ఇప్పుడు అని చెప్తే, నేను ఇక్కడ జీవాత్మ ప్రపంచ నియమాలు స్టార్ట్ చేశానండి అప్పుడు. అంటే ఆ అవకాశం కూడా చూడండి, సుప్రతకి నేను చెప్పాను ఇలా యూట్యూబ్ లో మీరు రికార్డ్ చేయండి అని. అదే నాకు అవకాశం తెచ్చిపెట్టింది. అలాగే సరోజ మేడం దగ్గరికి నన్ను ఎవరైతే రిఫర్ చేశారో ఆ అమ్మాయిని మెడిటేషన్ లోకి తీసుకొచ్చింది నేనే. ఆ రెండు ఆ సిచ్యువేషన్స్ గుర్తొచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, నా అవకాశాలు నేను ఎలా సృష్టించుకున్నా. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుందని చెప్తారు కదండి. మంచే కాదు, చెడు కూడా. ఇందాక చెప్పాను కదండి, నాన్ వెజ్ ఇప్పుడు మనం ఏదైనా చెడు చేసామంటే అది కూడా తిరిగి వస్తుంది. కొంతమంది అడుగుతారండి, మరి ఆధ్యాత్మికత మనకి ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుందా అంటే లేదు, చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఈ మామూలుగా ప్రాపంచికతలో ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో. నేను ఈ విషయం ఎవరికో చెప్తే ఒకళ్ళు అడిగారు నన్ను, అలాంటప్పుడు ఎందుకు ఆధ్యాత్మికలోకి వెళ్ళడం, హ్యాపీగా ప్రాపంచికతలో ఉండిపోవచ్చు కదా అని అడిగారు. అడిగితే ఏదో ఒక టైంలో కంపల్సరీ రావాల్సిందే మనం. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, 10th లోనే ఉండిపోతానంటే ఎలాగా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. వెళ్ళకండి ఉండిపోతానంటే ఎలాగా? ఎప్పుడైనా ఏదో టైంలో కంపల్సరీ దీనికి వెళ్ళాల్సిందే. మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా నాలెడ్జ్, ఇప్పుడే వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఇంకా మళ్ళీ ఎన్నో జన్మలు, మనం 100 జన్మలు ఈజీగా దాటేయచ్చు అంటండి ఒక్క లైఫ్ లో మనం ఈ ఆధ్యాత్మికత తెలుసుకున్నప్పుడు. అదే నేను అదే చెప్తాను అంటే, ఏది చేసుకుంటే అదే మనకు తిరిగి వస్తుంది అంటారు కదండి. అందుకని మనం మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు, అన్ని మనకే తిరిగి వస్తాయి. అలాగే నాకు ఏదైతే అవకాశం వచ్చిందోనండి, అది చిన్న అవకాశం కానీ పెద్ద అవకాశం కానీ, ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు, అవకాశాన్ని వదిలిపెట్టొద్దు అని ఒక పాయింట్ మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా చదువుకుంటాం కదండి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదండి. ప్రతి చిన్న అవకాశం వచ్చినా సరే నేను నా టైంని దీనికి ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రతి నిమిషము నాకు నా నా ఇంట్లో నేను చేయాల్సిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత మిగిలిన ప్రతి నిమిషాన్ని నేను దీనికోసమే, ఒక బుక్ చదువుకోవడమా, అదేంటో నాలెడ్జ్ తీసుకోవడమా, నేను ఎవరికైనా చెప్పాల్సి ఉంటే చెప్పడమా, దీనికోసమే నేను యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం వచ్చిందే మన సోల్ పర్పస్ ఏంటి, ఎదిగి వెళ్ళాలి పైకి. పైకి వెళ్ళిన తర్వాత నేను ఒక బుక్ లో 1000 Seeds of Joy లో విన్నానండి, మదర్ తెరీసా పైకి వెళ్ళిన తర్వాత జీసస్ క్రైస్ట్ ఆవిడ బాగా పూజించేవారు. ఆయన వచ్చి తీసుకెళ్లారంట ఆవిడ్ని. ఆ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు పైన అని చెప్తారు ఆ బుక్ లో. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నాకు కృష్ణుడు అంటే ఎందుకు ఆయన, నాకు ఆయనతో కొంచెం కరెక్షన్ అనిపిస్తుంది నాకు. అయితే నాకు నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఇక్కడ మంచి వర్క్ చేసి ఆయన కృష్ణుడు మెచ్చుకునే అంత పని చేసి పైకి వెళ్ళిన తర్వాత నన్ను ఆయన తీసుకెళ్ళాలి అక్కడ ఆ లోకంలోకి అనేసి ఒక చిన్న కోరిక అండి. ఆ కోరికతో ఆయన మెచ్చుకునేలాగా నేను ఉండాలి అనేసి నేను వర్క్ చేసుకుంటూ పోతున్నానండి. ఆ, ఇంకా నేనేం చెప్పాలంటే, ఇది అండి నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా జరుగుతూ ఉందండి. ఏ అవకాశం వచ్చింది, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఇక్కడ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదండి. నన్ను ప్రతి విషయంలోనూ నడిపించేది మాత్రం ఆ యూనివర్స్ నడిపిస్తూ తీసుకెళ్తుందండి. నా చేతుల్లో నేనేం చెయ్యట్లేదు. నేనేమి
ఆ, నేను చేస్తున్నాను అనుకోవట్లేదండి. ఎటు వెళ్తుంది అంతా తనే తీసుకెళ్తుంది. నేనేంటి సరెండర్ అయిపోయి ఉన్నాను అంతేనండి. ఏది చేయాలో ఏ అవకాశం వస్తే ముందుకు మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా తను పట్టుకుంటున్నాను అంతేనండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా ఏమైనా అడగాలని అంటే అడగండి. వండర్ఫుల్ శ్రీదేవి గారు. మీరు చేసిన సెషన్స్ అన్ని నేను విని, నేను కూడా ఇన్స్పైర్ అయ్యానండి బుక్ రీడింగ్ చేయాలని. మీ నుంచి సుకృత నుంచి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి, తర్వాత నేను కూడా చాలా బుక్స్ చదివాను ఈ బుక్‌లో, ఈ క్లబ్‌లో. తర్వాత అనిపించింది లోపల నుంచి, మనం కూడా అందరిని ఎంకరేజ్ చేయాలి కదా! కొత్తగా చదివే వాళ్ళని కూడా అనిపించి అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చదువుతున్నారండి. చాలా బాగా జరుగుతుంది మన ఉమ్, సెషన్స్ అవి. ఉమ్, ఇంకొకటండి, ఒక క్వెషన్ ఒకళ్ళు నన్నడిగారు. నాకు ఆ క్షణంలో ఆన్సర్ రాలేదండి. ఉమ్, మీరేమన్నా ఆన్సర్ చేయగలరా? అంటే ఇప్పుడు వాళ్ళు పూజలో కొద్దిసేపు అంటే మరీ ఏమి చేయరు కానీ కొద్దిసేపు పూజ చేసుకుంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు. పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ బావుంది. అట్లాంటప్పుడు ఈ బుక్ రీడింగు, ఈ ధ్యానాలు ఎందుకు అన్నట్లుగా అడిగారనమాట. ఉమ్. దానికి మనం ఏం ఆన్సర్ చెప్పాలంటారు? అంటే ఇప్పుడు కాదండి. ఇప్పుడు 10th క్లాస్ చదువుకుంటున్నాం. బాగుంది, నాకు 10th క్లాస్ అంతా బాగా వచ్చేస్తుంది నాకు. నేను 10th క్లాస్ లోనే కూర్చుంటానంటే హ్మ్. ఎలాగండి? ఇంటర్కి వెళ్ళొద్దా? అంతే పూజలు అంటారు. బాగుంటాయి, ఓకే. 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 కంపల్సరీగా మనం హ్మ్. పైకి ఎదగాలి. ఎదగాలంటే అంటే మనం నేను ఇంకా ముందు. పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాను. పాజిటివ్‌గా హలో ఉన్నాను. ఇంకా ధ్యానం ఎందుకు అన్నట్లుగా గారు అన్నారనమాట. ఆ, హ్మ్. అదే పాజిటివ్ గా థింక్ చేస్తే ఓకే అండి. అంటే ఇప్పుడు హ్మ్. వాళ్ళు అసూయలు ఇవన్నీ మన అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా. మనం ఒకసారి చెక్ హ్మ్. చేసుకోవాలండి. మనకు తెలియదు, మనం ఏమనుకుంటాం, నేను చాలా బాగున్నాను. ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటాం కదండి. నేను చాలా బాగున్నాను అనుకుంటాం, కానీ అహంకారం అంటండి 1000 రకాలుగా ఉంటుందంట. అది ఎటు నుంచి ఎటు వస్తుందో హ్మ్. మనకు తెలియదు. మనం అది అహంకారం హ్మ్. అంటే ఇప్పుడు చూడండి, నాకు నాకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం, నాకు ఏమీ తెలియదు అనడం కూడా అహంకారమేనంట. మనకు ఆ హ్మ్. కోణాలు తెలియదు. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం తీసుకుంటామోనండి, అప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఓహో, నేను ఎలా ఉన్నాను, మనం చెక్ చేసుకోవడం వస్తుంది. ఇప్పుడు మనం కూడా మన లైఫ్ చూసుకుంటేనండి, అంతకుముందు లైఫ్ ఇప్పుడు ఎలా ఉందండి. అంతకుముందు మెడిటేషన్ తెలియకముందు, ఈ జ్ఞానం తెలియకముందు ప్రతిదానికి కోపం అండి. నాకైతే పిచ్చి కోపం అండి. ప్రతిదానికి మాట్లాడితే కోపం వచ్చేసేది. విసుగు, చిరాకు అనేది చాలా ఎక్కువగా ఉండేదండి నాకు. ప్రతిదానికి చిరాకు హ్మ్. పడిపోయేదాన్ని నేను. కోపం వచ్చేసేది, హ్మ్. చిరాకు వచ్చేసేది. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చానో ఎంత సహనం అండి, ఎంత ఓపిక వచ్చిందంటే నాకు నేనేనా అని ఆశ్చర్యం వేసే అంత మార్పు వచ్చిందండి. చెక్ చేసుకోమనండి. మనకి ఎలా అనుకుంటామంటే, నేనంతా తెలియక ముందు, జ్ఞానం తెలియక ముందు నేను చేసేదంతా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒకసారి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోమనండి. వాళ్ళ అహంకారంతో లేకుండా ఉన్నారా, వాళ్ళ ఆ, అదే కామ క్రోధ లోభ మోహం అది మాత్సర్యాలు ఇవేవి లేకుండా ఉన్నారా, వ్యామోహాల్లో మెయిన్ ఏంటంటే ఇదండి. అవన్నీ దాటినా కూడా వ్యామోహాలు బంధాల్లో చిక్కుకోకుండా ఉన్నారా, నా ఇల్లు, నా ఆస్తి, నా బంధం, నా పిల్లలు, ఇవన్నిటిని దాటగలగరా, ఇవన్నీ అడగండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటామో అప్పుడు మాత్రం ఇవన్నిటిని దాటగలమండి. మన ఓకే వివేక అండి. చూడమని. అర్థమైందండి. ఆ, హ్మ్. అందుకని నేను ఇక్కడ బాగున్నా కదా, నా లైఫ్ అంటే చాలా అందరికీ బాగున్నట్టే కనిపిస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, ఇంకా ఎదిగి వెళ్ళాలి. నేను ఇక్కడే ఉండిపోతానంటే ఎక్కడ ఎదుగుతామండి? ఎదగకపోతే పైకి వెళ్ళలేం కదా. అంటే పైకి ఎదగకపోతే ఇంకో జన్మ తీసుకుని ఎదగడానికి రావాలి. కాదా అన్ని ఇది ఆలోచించుకునే వేరు స్థితి ఉండాలి కదా వాళ్ళకి. ఆత్మపరంగా ఎదగాలి కదా అని చెప్పమనండి అవతల వాళ్ళకి. ఉమ్. ఓకే అండి. కేవలం వచ్చిందండి ఆన్సర్. థాంక్స్ అండి. ఆ, మాది కూడా వైజాగ్. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఒకసారి వీడియో పెట్టండి మీది, ఆ, చూస్తా. అంటే నాకు అంటే మేము ఇప్పుడు వైజాగ్ నుంచి కాకినాడ వచ్చేసాం మేడం. మళ్ళీ కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది హస్బెండ్ కి, కాకినాడ ఓ వచ్చేసాం. ఆ, మీరా? ఆ, ఆ, ఓకే అమ్మా, ఓకే. ఆ! చూసాను. శ్రీదేవి గారు తను పివి రమణమ్మ గారండి. పివి రెడ్డి ఆ, నాయుడు గారు వాళ్ళ సిస్టరు. మీకు ఆహా, బాగా ఆ. పరిచయం ఉండుంటుంది. ఆ! ఆ, లేదు మేడం. మరి నేను బయటికి చెప్పాను కదా మేడం, ఇంట్లో ఉండి వర్క్ మాత్రం బాగా చేస్తా, కానీ బయటికి వెళ్ళింది చాలా తక్కువ మేడం. నేను బయటకు తెలియదు. అవునదే నేను చూడడం తక్కువ అయింది. ఆ, ఆ. బయటికి వెళ్ళింది అవును. చాలా తను తక్కువ. 1,00,000 మందికి పత్రిజీ గారు చెప్పారని 1,00,000 మందికి స్కూల్స్‌కెళ్ళి ధ్యానం చెప్పారండి. ఓ, వాళ్ళ తమ్ముడు, గ్రేట్. వాళ్ళ సిస్టర్ హేమలత మాస్టరు వీళ్ళంతా కూడా చాలా వర్క్ చేశారండి పిఎస్ఎస్ఎంకి. గ్రేట్ మాస్టర్, గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ. మీరే ఎవ్వరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ అవును, అంటే సమానంగా ఒక్కొక్కళ్ళు ఒక లైఫ్ ఉన్నాము. స్టైల్ మేడం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్కరు పర్పస్. ఒక్కొక్క స్టైల్లో వెళ్తుంది. పర్పస్, అవును మేడం. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా, మీ అనుభవం బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, ఓకే ఓకే మణిగారు, థ్యాంక్ యూ. కానీ ఆ అంతులేని ఆత్మతృప్తి అప్పుడే కదండి వస్తుంది. మనకి ఎప్పుడు ఆనందంగా ఉంటాం. మనం ఎలాంటి ఉన్నా చూడండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలా ఉన్నా ఆనంద స్థితి అయితే బయటికి పోదండి. ఆ స్థితికి మనం రావాలండి. కష్టం అవును, వచ్చిందని అమ్మో ఏంటి ఎలాగ ఏదో భూమి బద్దలైపోయిందంటే ఏడుస్తాం.
ఏమీ లేకుండా అలానే ఆనందం వచ్చింది చాలా. ఓ సుఖం వచ్చేసిందని ఓ ఆనందాన్ని పొంగిపోకుండా ప్రశాంతంగా ఎప్పుడు ఒకేలాగా ఉండగలగాలి, ఆ స్థితి వరకు రావడమేనండి మనం చేయాల్సిందంతే. ఓకే. వెరీ నైస్ అండి. బాగుంది శ్రీదేవి గారు మీ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ మేడం. అన్ని అద్భుతం అసలు. ఒక్కొక్క లెవెల్కి ఎలా వచ్చారు ఎదిగారు అనేసి ఆ, మీ జర్నీ అది ఇన్స్పైరింగ్ గా ఉంది అందరికీ కూడా. అదే అదే మేడం, నేను ఇన్ని రోజులు చాలా మంది అడిగారు మేడం ఎక్స్పీరియన్స్ చెప్పండి చెప్పండి అని, పిఎంసీలో కూడా అడిగారు. నేను నాకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేవు, ఏం చెప్పను అని అడిగేదాన్ని. కానీ మణి మేడం పొద్దున్న కాదంటే చెప్పండి చెప్పండి అన్నారు, నేను వచ్చాను. ఎందుకంటే నేను హాస్టల్ ట్రావెల్ చేయలేదు, నా థర్డ్ ఇయర్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఏంటంటే లైఫ్ చేంజ్ మేడం. నాకు మా అమ్మ ఒక మాట చెప్పారు, ఆ మాట చెప్పడం మర్చిపోయాను నేను. నేను ఫస్ట్ లో మెడిటేషన్కి వచ్చిన కొత్తలో ఎవరైనా మెడిటేషన్ చేయండి అంటే అలా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగేవారు. అమ్మ నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చెప్పనంటే మా అమ్మ ఒక మాట చెప్పింది, ప్రతి క్షణము ఒక అనుభవమే అని చెప్పని చెప్పింది. అప్పుడు నాకు అనుభవం లేదండి, కానీ ఈ రోజు నేను అది అనుభవిస్తున్నానండి. ప్రతి క్షణం ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ప్రతి క్షణం అనిపిస్తుందండి, ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది. ఆ టైంలో ఎలా ఉంటుందంటే వెంటనే బయటకు వచ్చేస్తున్నాం ఒక 5 minutes 10 minutes దాని గురించి, అమ్మో ఏంటి ఇలాగా అని. నెక్స్ట్ మినిట్ ఏమైంది ఇప్పుడు, ఆ వెంటనే ఆ థాట్ వచ్చేస్తుందండి. అంటే ప్రతి క్షణము యూనివర్స్ కూడా నేను నీతో ఉన్నానని చూపిస్తుందండి. ప్రతి క్షణం ఇప్పుడు అనిపిస్తుంది, నా ప్రతి క్షణం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను అది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ నాకు డైరెక్ట్గా ఇలా థర్డ్ ఏలు ఇలాంటి అంటే నేనేమనుకుంటున్నానంటే ఎవరిని చూసి మనం ఎందుకు తక్కువగా ఫీల్ అవ్వాలండి, మనం కూడా ప్రతి ఒక్కళ్ళు యూనిక్ కదా. అందుకని వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, వాళ్ళ థర్డ్ ఇయర్లో వాళ్ళు కనిపించారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యారు అని చెప్తారు కదా. నాకు ఎవరితో కనెక్షన్ లేదండి. కానీ నేనేంటి అనుకుంటానంటే ఏమో నేను పోయిన జన్మలో చేసేసానేమో అవన్నీ, నాకు అవసరం లేదని తెచ్చుకోలేదేమో, నేను ఇలాగే ఫీల్ అవుతాను నేను. ఎందుకు అంతే కదండి, మనం నెగిటివ్ గా ఫీల్ అవ్వకూడదు, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. అందుకని ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ తోనే ఉంటాను నేను. అందుకని నా లైఫ్ అయితే హ్యాపీగా స్మూత్ గా వెళ్ళిపోతుందండి. ఛాలెంజెస్ తో, మామూలుగా కాదండి, హ్యాపీగా వెళ్ళిపోవడం కాదు, ఛాలెంజెస్ తో హ్యాపీగా వెళ్తుందండి. ఆ ఛాలెంజెస్ ని సరెండర్ మోడ్ లో తీసుకుని వెళ్ళిపోతున్నాను, యాక్సెప్ట్ చేసేసి అన్ని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నానండి. తర్వాత సరెండర్ అయిపోతుంటే అది చక్కగా తీసుకెళ్ళిపోతుందండి ముందుకి, సఫర్ అవ్వకుండా. థ్యాంక్ యూ అండి యా. ఓపికగా విన్నందుకు నా ఎక్స్పీరియన్స్. అంతే అండి. ఎక్స్పీరియన్సెస్ మనకి కొన్ని గిఫ్ట్ లాగా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అది కూడా డౌట్లు ఉన్న వాళ్ళకి మెయిన్ గా. యా, మీరు అన్నట్టు జన్మలో చాలా మట్టికి అయిపోయి ఉంటాయి. ప్రేమ్నాథ్ సార్ గారు అదే చెప్తారనమాట. నేను ఇన్నేళ్ళ మెడిటేషన్ జర్నీలో ఈ 30 years నుంచి నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎందుకు అని అంటే పత్రి సారే చెప్పారంట, ఎన్నో జన్మల్లో అయిపోయాయి ఎక్స్పీరియన్సెస్, చెప్పడానికి వచ్చారు కాబట్టి. ఒక్కొక్కటి ఒక్కొక్క మిషన్ అనమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క మిషన్. సో అట్లా మనం అనుకున్నప్పుడు యా ఎక్స్పీరియన్సెస్ అలాంటివన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడమే. మనలో మనం మార్పులు గమనించామా లేదా, ఇదివరకు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం. అవును అంతే. యా, అదే నైస్ అండి. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడండి మాస్టర్స్, మీ థాట్స్. నమస్తే మాస్టర్, నా పేరు శోభారాణి. నమస్తే హలో. మేడం. ఆ, అదే ఇప్పుడు ఒక మేడం అడిగారు కదా, అంటే పూజల కోసం అక్కడే దొరుకుతుంది కదా, ఇంకెందుకు ఇది ధ్యానం ఇదే అని అనేసి అడిగారు కదండి. అంటే నాకు తెలిసిందంటే నేను బుక్ లో ఉన్నదే చెప్తున్నాను. అయితే పత్రి సార్ చెప్పిందే ఏం చెప్పారంటే మనకి 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. అంటే ఏంటంటే ఈ పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీని మహాలోకం వరకు ఉంటుందంట. అక్కడ ఏంటంటే అంత పుణ్యానికి సంబంధించే ఉంటుంది. అయితే తపోలోకం అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో అప్పుడు మాత్రమే తపోలోకానికి వెళ్ళగలుగుతాం. అంటే ఇవి బాగున్నాయి కదని ఇక్కడ ఉండిపోతే మరి తపోలోకానికి వెళ్ళాలి. తర్వాత 6వది ఏంటంటే సత్యలోకానికి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్ని పూజలు చేసినా అది పుణ్యం, అంటే పుణ్యాన్ని బట్టి మంచి కర్మలు, చెడు చేస్తే చెడు కర్మల వరకే ఉంటుంది. కానీ తపస్సు చేస్తే మాత్రమే ఇంకా ఇంకా పై లోకాలకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే పైకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ధ్యానం చేయాలి. అది అనేది ఇందులో మనకి పత్రి సారే చెప్పారండి. ఆ విధంగా ఎక్సలెంట్. కూడా అది మేము మనం బుక్స్ చదవడం కాదు, ఈ చదివాను కానీ ఆ టైంకి భలే గుర్తొచ్చింది శోభ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అదే అందుకే అంటే మడి ఈ మేడం విన్నారా? తపోలోకంలో కూడా విన్నానండి, మనకి విన్నానండి. అసలు మీరందరూ ఎంత బాగా చెప్తున్నారు. ఒక్క పాయింట్ కి ఇన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి అనేది మేడం వీళ్ళంతా గ్రేట్ అండి. మేమంతా కలిపి ప్రయాణం చేస్తున్నాం మేడం. వీళ్ళంతకి కూడా నాకు చాలా థ్యాంక్స్ అండి, అందరికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ టీం అంతా మేమందరం కలిపి ప్రయాణం చేస్తున్నాం మేడం. ప్రతిరోజు 1 గంట మేము సత్సంగం పెట్టుకుంటున్నాము, పెట్టుకుని అవునండి. డిస్కస్ చేసుకుంటున్నాం మేడం. అందుకే మేము పడిపోలేకుండా
అంటే కొంచెం ముందు స్మూత్ ఉమ్. వెళ్ళగలుగుతున్నాం మేడం ముందుకి. మేము కూడా అంతే చేస్తున్నామండి. ఇప్పుడు ఈ సెషన్‌లో ఉన్న మిగతా వాళ్ళందరం గూడా, ఉమ్, మేమందరం గూడా రోజు 8:30కి కలుస్తాము, ఉమ్, 3కి కలుస్తాము. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కలిసి మేమందరం పడిపోకుండా ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉంటూ ఉమ్. జర్నీ చేస్తున్నాము. మేబీ యూనివర్స్ మీ గ్రూప్‌ని, మా గ్రూప్‌ని కలపాలనుకుందేమో. మీరు మా దగ్గరికొచ్చారండి. థ్యాంక్ యూ అండి. మీరే ఈ ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. బాగుందండి మీరు చెప్పింది, థ్యాంక్ యూ మీ మేడం. ఎక్స్పీరియన్స్ అంతా. కానీ ఇందాక మణి అడిగిన క్వశ్చన్ నాకు రిలేటెడ్ ఏమో అనుకున్నాను. అవునా మణి? మణితో కూడా లేదు ఒకసారి అంటే నేను మీరు అడిగాక నా డిస్కషన్ మైండ్‌లో చేస్తాను. గూడా వచ్చింది. నేను ఇట్లా ఎవరైనా అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలి అని. నేను మణిని క్వశ్చన్ చేస్తాను, ఆర్గ్యూ చేస్తాను. మనతో సేమ్ అదేనండి. నేను అదే మైండ్ సెట్ లో ఉంటాను. ఉమ్, నాకు అదే అంటున్నాను, అంటే నా మనసు నాకు మెడిటేషన్ అంటే చేస్తున్నాను ఇప్పుడు. నాకు ఉమ్, ఒకళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఎంత అంటే సంతోషం అంతే అండి. ఇంకా ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. నా మైండ్ సెట్ అట్లుంటదండి. ఉమ్. అదే ఎవరన్నా మేడం చెప్పారు, ఇప్పుడు శోభా గారు చెప్పారు కదండి. అంటే మనం ఇక్కడి వరకు ఆగిపోతాం సత్యలోకం, ఇంకా పైకి వెళ్ళాలంటే తపోలోకంలోకి వెళ్ళాలంటే తపస్సు చేసినప్పుడే వెళ్తామంట ఆ లోకంలోకి. పత్రి సార్ ఒక బుక్ లో చెప్పారు, నేను కూడా చదివాను అది. ఉమ్. ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి మేడం. ఇప్పుడు నేను చెప్పానో మణి మేడం చెప్పారు, శోభ చేస్తున్నానండి. చెప్పారనో శ్రీదేవి కాకుండా. గారు, నేను అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ కూడా, చాలా రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఆ, మెడిటేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోకస్ అవ్వలేదు, ఇప్పుడు సెట్ అవుతుంది. బట్ అదే నా మైండ్ లో ఉమ్, అదే ఉంటుందండి. జస్ట్ ఉమ్, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే నాకు అదే చాలా ఆనందం అండి. అంటే మీరు ఉమ్, మెడిటేషన్ ఇందాక ఎలా ఫీల్ అవుతారో, నేను ఉమ్, ఎలాంటి ఉమ్, ఇది లేకుండా నాకు ఎదుటి నా ఫ్రెండ్, అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే నేను అంత ఫీల్ అవుతానండి. హ్యాపీగా ఫీల్ అవుతా. ఉమ్, అది నాకు ఇవాళ నేను హ్యాపీగా ఉన్నానంటే, ఈ బ్రీత్ తీసినంటే నాకు శివయ్యదే అనుకుంటా. ఇంక అట్లా మూమెంట్ నాకు ఎప్పుడు, నేను శివ మీద ఉంటదండి నాది ధ్యాస అంతా. ఉమ్, ఈ కష్టం గాని, ఈ నష్టం గాని ప్రతీది నువ్వు ఇచ్చిందే అనుకుంటాను నేను. నాకు ఉమ్, ఉమ్. అట్లా నేను ట్రావెల్, నా లైఫ్ అంతా అట్లా అన్నమాట. ఈ అదే అంటే స్పిరిచువాలిటీ అయిన తర్వాత మీదేంటంటే కొంచెం అదే, మీకు కొంచెం ఎలాబొరేట్, మీకు కొంచెము ఇట్లా ఉండింది కదా! అదే నేను మణితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే మీరు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మేడం. మీరు చెప్పేది కూడా అదే. కరెక్ట్. అదే. ఎందుకంటే హ్మ్. హ్మ్. రకరకాల మార్గాలు మేడం. మనం అంతా వెళ్ళేది ఏంటంటే ముక్తి మార్గం కోసం మనం ట్రై చేస్తాము. హ్మ్. రకరకాల మార్గాలు, మనం ఒక ఊరు వెళ్ళాలనుకోండి, రిక్షా మీద వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, ఫ్లైట్ మీద వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు కదా. హ్మ్. కాకపోతే మాకు చెప్పేది ఏంటంటే, మా గురువు గారు మేము చెప్పింది ఏంటంటే, పత్రి సార్ మన గురువు గారు, ఇది ఈజీ. అన్నిటికంటే బుద్ధుడు చెప్పింది ఇది. అన్నిటికంటే బుద్ధుడు ఎన్నో 6 సంవత్సరాలు ఎన్నో రకాల సాధనలు చేసి 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 చివరికి దీన్ని మించిన సాధన లేదు. చాలా ఈజీ. మన ఇంకా వేరే రూల్స్ ఏమీ లేవు మనకి. ఒక హింస చేయొద్దని చెప్తారు అంతే. అవును. ఈజీ మెథడ్. దీన్ని పట్టుకుని ఒకసారి ట్రై చేయండి మేడం. ఎందుకంటే మీ మార్గం కూడా కరెక్టే, కానీ కొంచెం కష్టమైన అంటే మార్గం. నాది కరెక్ట్, మీదే అని అనడం లేదండి. బట్ నా కరెక్ట్ మైండ్ తప్పు సెట్ కాదు ఇక్కడ. అలా నేను ట్రావెల్ చేస్తున్నాను అంటున్నాను నేను ఇంకా. ఒకసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి హ్మ్. మేడం. ఇది ఎలా ఉందో చూడండి. అంటే హ్మ్. మీరు ఇలా ఇందాక అనుకున్నాం కదా మనం, ఇవేమీ లేవు, వీటిలో ఏమీ లేను అనుకుంటే ఓకే మేడం, అదేమి. నాకు కాకపోతే ఇంకొక జన్మ గురు నేను ఆలోచించనండి. నేను ప్రెజెంట్ ఉమ్, మూమెంట్. నేను ఉమ్, ఎవరికీ హార్మ్ చేయట్లేదు. ఎవరి గుండా బ్యాడ్ థింక్ చేయొద్దు. అట్లా ఉంటాను. ఏమైనా హెల్ప్ ఉమ్, చేయాలంటే చేస్తాను. మా ఉమ్, తెలిసిన వాళ్ళలో ఏదన్నా అంటే, నాకు నాకు లిమిటేషన్, కొన్ని ఫ్రెండ్స్ కూడా తక్కువే, మినిమమ్ ఉంటారు. సో, వాళ్ళకి ఉమ్, ఏదంటే ఫస్ట్ నేను ఓపెన్‌గా ఉంటాను. వాళ్ళందరికీ తెలుసనమాట. సో, ఉమ్, నాకు ఇంకో జన్మ నేను పుట్టాలి. ఒకప్పుడు అనుకునేదాన్ని, నాకిప్పుడు ఏం లేదండి. ఈ మూమెంట్ ఇవాళ హెల్ప్ చేశానా, ఐయామ్ సో హ్యాపీ. ఇంక నాకేమొద్దు. శివయ్య నాకొక అవకాశం ఇచ్చాడు. చాలు నాయన, నాకు ఈరోజు మంచిగా ఇచ్చావు నాకు. నేను ఎలాంటి ఇది లేకుండా నేను చేయగలుగుతున్నాను. దాన్ని అన్ని గుర్తు తెచ్చుకుంటానండి. అదండి, మిమ్మల్ని అందరిని చూస్తుంటే, నేను స్టోరీ వింటుంటే ఎంత, ఎంత ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, ఒక్కొక్క లెవెల్స్ ఇవి, చాలా ఇదనిపిస్తుంది. ఉమ్. యాహ్! బాగుంది. మీరు మెడిటేషన్ స్టేట్ లోనే ఉన్నారు మేడం, ఆటోమేటిక్ గా. అంటే ఇప్పుడు స్టార్ట్ చేశానండి ఇది. ఉమ్, నా థాట్ అదే అంటున్నాను. నాకు ఇది చేశాను. నాకు అంతకుముందు అనుకునేదాన్ని, ఏం చేశానో నాకు ఇన్ని ఇదని. ఏం లేదండి ఇప్పుడు. ఏ నాకు నెక్స్ట్ జన్మ గాదు. ఏది వద్దు. ఏ కష్టం వచ్చినా ఇట్స్ ఓకే. వచ్చి నాకు శివయ్య ఉన్నాడు. ఆయన తీరుస్తాడు. ఆయనిచ్చాడు. ఒకటే నమ్మకం అండి. ఆయనున్నాడు. ఆయనిచ్చాడంటే ఆయన తీస్తాడు. ఆయన తప్పితే నాకేమీ లేదు. ఏది లేదు. ఎవ్వరు చెయ్యరు నాకు. అమ్మ ఆయన తప్పితే ఇదే ఉంటదండి. పిచ్చి లెక్కే ఉంటది నాదైతే. నాదొక టైప్ ఆఫ్ ఇది ఉంటది. ఉమ్. అదే యాహ్! అదే. చూస్తుంటే అదే ఇన్‌స్పిరేషన్ అండి. ఇవన్నీ మీ స్టోరీస్ వింటుంటే అదే ఉమ్. అనిపిస్తుంది.
అందుకే పత్రిసార్ అనుభవాలు వింటే మనకు కూడా ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందని వినమనేవారు మేడం అందరివి. ఆయన కూడా ఎంత ఓపికగా వినేవారు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరివి కూడా. ఆఫ్ కోర్స్ లాక్స్ అది పీపుల్ వింటే కదండి. అందరివి అవును. ఎంతమంది అదే. నమస్తే మాస్టర్స్. నా పేరు హైమావతి. మేడం. మేడం శ్రీదేవి మేడం, ఎంత బాగున్నాయో మీ అనుభవాలు. అంటే కష్టాలు వస్తున్నాయి, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేసి మళ్ళీ మనం ఎలా ఆలోచించి ముందుకు పురోగమనం చెందాలి అనేది చాలా బాగా చెప్పారమ్మా. అంటే వచ్చినప్పుడల్లా దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మనం. మీకు చెయ్యి నొప్పి వచ్చింది, కుట్లు పడ్డాయి, కానీ అది ఎందుకు తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. శివరాత్రి రోజు వాళ్ళు వెళ్తున్నారు, నేను ఎందుకు ఓకే వేరే మ్యూజిక్ పెట్టుకొని ముందుకు వెళ్దాం, అలా ఉమ్. అలా అంతా మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే Thank you. ఎవరమైనా సరే మనం కాదు చేసేది, చేపిస్తున్నారు మన చేత ఆ, అనుకుంటూ అలా తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఆనందంగా జీవించగలం అనేది హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా? మాకు ఇద్దరు అమ్మాయిలండి. సో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫైట్ చేసుకున్నా అంటే దానికి రీజనింగ్ నేనే అనేది అర్థమవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ మధ్యలో ఉండి నేనే దాన్ని అటుగాని ఇటుగాని తీసుకెళ్ళాను అనేది ఇప్పుడు అర్థమవుతోంది. సో దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, వాళ్ళిద్దరికి బాండింగ్ ఎలా ఉండాలి, అంటే అది నా స్వార్థమా అలా వాళ్ళ బాండింగ్తో ఉండాలి అని, వాళ్ళ కర్మలకు వాళ్ళని వదిలేయాలా, లేకపోతే నేను మొదటగా ఏం చేయాలి, అటువంటివండి. ఇద్దరి మధ్యలో బాండింగ్ పెరగాలంటేనా మేడం? అవునండి. ఊరికి మనం ఈ నాలెడ్జ్ కొంచెం కొంచెం మీరు చెప్తా ఉండండి మేడం. ఒక తల్లిగా ఏంటంటే మనం ప్రేమగా ఉండాలి అని చెప్తా ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం పిల్లలకి. మీరు ప్రేమగా ఉండి చిన్నప్పుడు కొట్టుకోవడం వేరు, పెద్ద అయిన తర్వాత ప్రేమగా ఉండాలి అని మనం చెప్తే సరిపోతుందేమో అనుకుంటున్నానండి నేను. అంతే అంటే ఓకే. ఏ ఏజ్ పిల్లలు మేడం మీ పిల్లలు? పెద్ద పిల్లలండి, ఆ, 20 ఏళ్ళు ఆ, ఆ. వాళ్ళైతే అర్థం కాలేజ్ చేసుకుంటారు కదా మేడం. అంతకు చిన్నప్పుడు ఏదో తెలియక అలా కొట్టుకున్నారు కదా, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం ఆ, అంటే మనం ఒక బాండింగ్ ఉంటే ఇప్పుడు సిస్టర్ గా ఒక ఫ్యామిలీలో మనం లైఫ్ తీసుకున్నామంటే మేడం మామూలుగా వచ్చిన జన్మ కాదు మనది. అంటే మనం మన అక్క చెల్లెల కింద పుట్టారంటే అది మామూలు ఇది కాదు కదా మేడం. ఒక మంచి బాండింగ్ ఉంటేనే అక్క చెల్లెల కింద పుట్టారు. అవునండి. అలాంటప్పుడు దాన్ని గుర్తించి ఎప్పుడైతే మనం దాని గురించి జ్ఞానం ఎప్పుడైతే ఇచ్చామో మేడం మనం ఆ ఆ బాండింగ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది మేడం. అర్థమైంది మేడం నేను చెప్పింది? అంటే అది అర్థమైందండి. అంటే మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. కానీ చిన్న వీళ్ళు మెడిటేషన్ లేరు, ప్లస్ టీనేజ్ పిల్లలు కదండి. సో మెడిటేషన్ లేకపోయినా అర్థం చేసుకోగలరు మేడం. మీరు ఏంటంటే మీరు చేసుకోగలరు. ఏదైతే నాలెడ్జ్ తీసుకుంటున్నారు మేడం, నేను ఎందుకంటే మా అమ్మాయి కూడా కొంచెం అదే ఏజ్ లో దగ్గర ఉంది, 25 years అలాగా. తనకి అవునండి. నేను చెప్పిన ప్రతిదీ మనం చెప్తా ఉంటే మేడం వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ, చేసుకుంటే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మేడం. అందుకని ఓకే. మీకు అందించండి. మనం ఒక ఫ్యామిలీలో తీసుకున్నామంటే మామూలు వాళ్ళం కాదు మనం. ఉమ్. ఒక బాండింగ్ మనం ఒక ఫ్యామిలీతో వచ్చామంటే మనకి ఎంతో బాండింగ్ ఉంటేనే ఒక ఫ్యామిలీలో మనం వచ్చాం. మనం ఫ్యామిలీలో కలిపి ఒక ఫ్యామిలీ లాగా వచ్చాం మనం ఈ భూమి మీదకి. అవునండి. ఆ. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి మేడం, మా బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆటోమేటిక్ గా మీరు తెలియదు వాళ్ళు అర్థం చేసుకోవాలని అస్సలు అనుకోవద్దండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో రోజు కొంచెం కొంచెం అందించేయండి మేడం వాళ్ళకి. ఏదో టైంలో ఓకే. మన ప్రతి నిమిషం వాళ్ళ విసుగ్గా ఎలా ఉంటుందంటే పిల్లలకండి, ఆ ఏజ్ పిల్లలకి, మా పిల్లలతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. విన్నట్టు ఉంటారు మేడం, కానీ ఆ టైం వచ్చేసరికి చక్కగా ఆచరిస్తారు మేడం. మా అబ్బాయి ఉండేవాడు, నేను మెడిటేషన్ చెప్తే విసుగ్గా ఆపు నువ్వేం చెప్పొద్దు అనేవాడు. వాడు అవును. ఆడికి అవసరమైనప్పుడు తలనొప్పి వస్తుంది రోజు అని చెప్పేసి చక్కగా ధ్యానం చేసేసుకునేవాడు మేడం. వాడు వాళ్ళు విన్నట్టు ఉంటారు మేడం, కానీ వాళ్ళకి అవసరమైన టైంలో చక్కగా యూజ్ చేసేసుకుంటారు దాన్ని. ఓకే. అదండి, అంటే ఎక్కువ చెప్తున్నానేమో మరి అసలు దాని జోలికి రారేమో అని ఒక కొంచెం డౌట్ కూడా ఉంది. లేదు మేడం, అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా ఉండండి మేడం. ఛాన్స్ దొరికినప్పుడల్లా మెడిటేషన్ లో పలానా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వింటారు చూడండి మేడం, ఎవరన్నా అవును. వాళ్ళంతా ఇలా చేశారు. మనం డైరెక్ట్ గా నాలెడ్జ్ ఇస్తున్నట్టు కాకుండా ఎవరి మీద వంకబెట్టి చెప్తా ఉన్నాం అనుకోండి మేడం, అప్పుడు ఈజీగా తీసుకుంటారు వాళ్ళు స్టోరీస్ రూపంలో. లేకపోతే పక్కన వాళ్ళ జీవితంలో ఇలా అంట, వాళ్ళిద్దరు ఇలా ఉన్నారంటే ఇలా అయింది, ఇలా చెప్తా ఉన్నాం అనుకోండి. మనకి ఒక సోల్ సోల్ పర్పస్ ఆ బుక్ ఒకటి ఉంది మేడం, హరిత మేడం అవును. చదివి ఉంటుంది, సాయిశ్రీ గారు అవునండి. అది
ఓకే. బాగుందండి. ఆ, థ్యాంక్ యూ మణి సో మేడం మచ్ గుర్తుందా అండి. మీకు? సోల్ పర్పస్. సోల్ పర్పస్ బుక్ ఐడియా ఉందండి. అందులో చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ అసలు ఒక 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 లైఫ్ లో మనం ఒక పేరెంట్స్ ను ఇలా తెచ్చుకున్నామంటే అవన్నీ ఒక 10 ఉంటాయి కదండి అందులో. ఆ 10 స్టోరీస్ ఒకసారి విని వాళ్ళకి వినిపించారనుకోండి మేడం, మీరు దాంట్లో ఉన్న స్టోరీ మీరు పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి 10 చెప్పండి ఇలా ఉంటదంట లైఫ్ అనేది ఒకసారి చెప్పారనుకోండి, వాళ్ళకి అసలు ఎలా ఏంటి ఫ్యామిలీతో ఎందుకు వచ్చామనేది వాళ్ళకి అర్థమైపోతుంది మేడం. అది మీరు ఎక్కువ బ్రాడ్ గా చెప్పకుండా సింపుల్ గా చెప్పండి. అది మీరు అర్థం చేసుకుని మీకు మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు సింపుల్ గా చెప్పగలుగుతాం వాళ్ళకి. స్టోరీ లాగా చెప్పేశారు అనుకోండి, నిజంగా జరిగిన స్టోరీస్ అంటే ఇలా ఉంటాయంట, పైనుంచి మనం ఇలా జన్మ తీసుకొస్తామంట, ఊరికే రాదు, మన ఫ్యామిలీతో వచ్చామంటే మన మామూలు బంధం కాదు. అంతే కదా మేడం, ఎవరో ఒక కుటుంబంతో వచ్చామంటే వాళ్ళతో ఎంతో బాండింగ్ ఉంటేనే తెచ్చుకుంటాం మేడం మన ఫ్యామిలీ కింద. అలాంటి అవునండి. బాండింగ్ తెచ్చుకుని ఈ రోజు మనం కలిసి ఉండకపోతే ఎలాగా అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటారు మేడం వాళ్ళు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. అంటే ఇప్పుడు అక్క ఆమె అడిగారంటే అంటే ఆ బాబుతోని అంటే బాబు పాప వాళ్ళతో రిలేషన్ అంటున్నారా, ఇద్దరు పిల్లల మధ్య రిలేషన్ అడుగుతున్నారా అక్క? వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరి మధ్యలో రిలేషన్. ఇద్దరు. ఓకే ఓకే. అంటే మనం కూడా అంటే కొంత మీరు అన్నట్టుగా స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళకి అందించాలి. అంటే అందిస్తూ ఉంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు మనతో ఒక హాల్లో కూర్చున్నారు అనుకోండి, వాళ్ళతో గడిపేటప్పుడు మనం కూడా అలాంటి వీడియోస్ చూడడం ఆ టైప్ లో చూస్తాం అనుకోండి, వాళ్ళు విన్నట్టుగా ఉంటారు కానీ వింటారు. కొంత అలాగ మనం అలవాటు చేస్తూ ఉండేటప్పటికి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు మనం చెప్పేటప్పుడు ఇంకే ఇంట్రెస్ట్ చూపిస్తారంట. మా అబ్బాయి విషయంలో నేను అలాగే చేసేదానండి. ఫస్ట్ ఏంటంటే చెప్తే వినేవారు కాదు. ఏంటి సోది చెప్తావు ఇలాగని అంటారు పిల్లలు ఎప్పుడు కూడా. అయితే వాళ్ళు మనతో కలిసి ఉండేటప్పుడు నేను అలాంటి వీడియోస్ టీవీలో పెట్టడం కానీ ఫోన్ లో వినటం కానీ చేసేటప్పుడు అలా ఆటోమేటిక్ ఏంటంటే అలా చూపు అనేది వాడు వింటారు. వినేటప్పుడు మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా వినేవారండి. వినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక మార్పు అనేది నేనైతే చాలా గమనించానండి మా అబ్బాయి విషయంలో అయితే. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. తప్పకుండా అండి. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు?